అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అద్దెకారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు అద్దెకిచ్చి ఉపాధి పొందుతున్నటువంటి ఓ వ్యక్తి వద్ద లంచం డిమాండ్ చేసినటువంటి అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిని రిమాండ్కు తరలించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా పరిషత్లో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి శరత్, అలాగే సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి వేణుగోపాల్ గత 10 నెలల నుంచి తనకు ఆ కారుకి అద్దె చెల్లించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఈ మధ్యలో 4 మాసాలకి రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత 6 మాసాలకి 1,80,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా దీనికి 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులకి సమాచారం అందించారు. దీంతో వలపన్ని పట్టుకొని వీళ్ళని రిమాండ్ తరలించడం జరిగింది. అవినీతికి పాల్పడేటువంటి అధికారులను ఏమాత్రం చూస్తూ ఉపేక్షించము, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు యాక్టివ్గా పనిచేస్తూ కొరడా జులిపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అవినీతి అధికారుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినట్టుగా చెప్పొచ్చు. అండి, ఈరోజు కరీంనగర్ యాంటీ కరప్షన్ వారు ఇద్దరు అక్యూజ్డ్ 8,000 లంచం తీసుకుంటుండగా శ్రీ శరత్ గారు అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ శ్రీ వేణుగోపాలరావు గారు సీనియర్ అసిస్టెంట్, వీళ్ళు విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో వర్క్ చేస్తున్నారు పంచాయతీరాజ్లో. వీరు ఒక బిల్లు కార్ది హైర్ ఛార్జెస్ అమౌంట్ టోటల్గా 10 మంత్స్ది రావాలి, దాంట్లో 4 మంత్స్ వచ్చింది. ఇంకో 6 మంత్స్ బిల్లు క్లెయిమ్ చేసుకోవడానికి ఆయన వస్తే ఆయన దగ్గర నుంచి 8,000 రూపీస్ లంచంగా డిమాండ్ చేశారు. ఆ లంచం ఇస్తూ 8,000 క్యాష్ తోటి వీరు దొరికారు, రెడ్ హ్యాండెడ్ దొరికారు. వీరిని రిమాండ్ చేస్తాం. లంచం అడిగారని కంప్లైంట్ వస్తే దాని మీద ఎంక్వైరీ చేసి రిమాండ్ చేస్తున్నాం. అదే చెప్పాను కదా, శరత్ గారు అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ వేణుగోపాలరావు గారు 8,000 రూపీస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.